రంజాన్ సిరీస్లో ఇవాళ రెసిపీ వచ్చేసి వైట్ సాస్ పాస్తా. ఇది ప్రిపేర్ చేసుకోవడానికి ఒక ప్యాన్ తీసుకుని అందులో బటర్ వేసుకోండి అండ్ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకొని వేసుకోండి. ఇక్కడ నేను గార్లిక్, ఆనియన్, క్యాప్సికమ్, క్యారెట్, స్వీట్ కార్న్ అన్నీ వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకున్నాను. ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు మైదా వేసుకోండి. లో ఫ్లేమ్ మీద మైదాని పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోండి. మైదా ఉడికిన తర్వాత ఇందులో పాలు యాడ్ చేసుకోవాలి. ఈ పాలు అనేవి మనం తీసుకున్న పాస్తాని బట్టి క్వాంటిటీ అనేది యాడ్ చేసుకోవాలి. పాలు యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకోండి. చిల్లీ ఫ్లేక్స్ వేసుకుని ఒక 2 నిమిషాల పాటు కలుపుకున్న తర్వాత బాగా బాయిల్ చేసుకున్న పాస్తా వేసుకోవాలి. పాస్తా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో చీజ్ వేసుకోవాలి, కొన్ని పాలు వేసుకోవాలి అండ్ టేస్ట్కి సరిపడా ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్ సరి చూసుకుంటూ వేసుకోండి. పాలు అనేది మనం తీసుకున్న పాస్తాని బట్టి క్వాంటిటీ ఎక్కువ తక్కువ అవుతుంది. ఇక్కడ నేను 1 కప్పు పాస్తాకి 1/2 లీటర్ వరకు పాలైతే నాకు పట్టాయి. ఒకసారి సాల్ట్ అండ్ చిల్లీ ఫ్లేక్స్ టేస్ట్ సరి చూసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోండి.